దొంగ గజ దొంగ కలిసి ఏ రకంగా మరి అన్యాయం చేశారో పబ్లిక్కి ఇవాళందరూ కూడా అర్థమైంది. రకరకాల మీడియా మిత్రులు రకరకాలుగా రాసినారు. కొంతమంది అయితే వన్ సైడ్ వై నాట్ 175 అంట. ఇప్పుడు ఏం కథ అయిందా? వార్ వన్ సైడ్ అయింది. ఎంత లెస్ దెన్ 10ఏనా? మేము ఎప్పుడు వస్తూ ఉన్నాం. అది కూడా దండకే రావడం వాళ్ళు కూడా. అది కూడా మేము వాయించాలి కదా, ఎవరో ఉండాలి పక్కన, సీట్లు వాయించేదానికి పక్కన. కాబట్టి ఈ రకంగా మ్యాండేట్ ఇచ్చిన ప్రజలందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వివేకవంతులు, ఆలోచించే శక్తి ఉన్న మనుషులు. నిజంగానే ఒక కార్యకర్తలకు కావచ్చు, ప్రజలకు కానీ డెవలప్మెంట్ చేయకుండా అన్యాయం చేసి ఏదో కుక్కకి బిస్కెట్లు వేసినట్టు డబ్బులు పడేస్తే అయిపోతుంది అనుకుంటున్నారు. నో, దట్ ఈస్ నాట్ రైట్. పేదవాడికి సాయం చేస్తూ డెవలప్మెంట్ కూడా చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. అటు నందమూరి తారక రామారావు దగ్గర తీసుకుంటే చంద్రబాబు నాయుడు వరకు మరి ఏ రకంగా మరి ఈరోజు మనకి రాజధాని కూడా లేని పరిస్థితి. ఇంత దుస్థితిలో ఉన్న రాజధానిని మళ్ళా దీంట్లో పెట్టి మళ్ళా బ్రహ్మాండంగా ముందు తీసుకుపోవాలన్నా హైదరాబాద్ ఏ రకంగా డెవలప్ చేసిన మహనీయుడు మరి చంద్రబాబు నాయుడు గారు, హైదరాబాద్ సృష్టికర్త, అట్లానే అమరావతి నామకర్త అయిన మా దైవంతో సమానమైన చంద్రబాబు నాయుడు గారు మళ్ళా వస్తారు. లెస్ దెన్ 1 ఇయర్ నేను ఛాలెంజ్ చేస్తున్నా. 1 ఇయర్ లోపల ఒక మార్పు పెను మార్పు అనేది మీకు మా పాలనలో కనిపించబోతుంది. అలానే శ్రీకాళహస్తి ప్రజలందరూ కూడా నేను మాటిస్తున్నాను. మేమేదో గెలిచేసామా పడుకున్నామా కాదు, నన్ను వదిలేస్తే రేపటి నుంచి పనిచేస్తా. కాబట్టి బ్రహ్మాండంగా లోకేష్ గారి ఆశీస్సులతోని, ఆయన ఆలోచనలతోని ఒక కాళహస్తిలో ఏ రకంగా మార్పు ఉంటుందో మీరు చూస్తారు. మీరు కూడా రికార్డ్ చేసుకోండి, బిఫోర్ ఆఫ్టర్ అది ఎట్లుంటుందో. థ్యాంక్ యూ. అంటే సరే, మీకు అడిగిన మీ క్వశ్చన్లో పలు సమాధానాలు ఉన్నాయి. రిటర్న్ గిఫ్ట్స్ చాలా ఇవ్వాలండి. ఇంకో 3-4 నెలలు పడుతుంది అందరికి రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వాలా. వైసీపీ కార్యకర్తలు, నేతలు ఏ రకంగా అయితే మమ్మల్ని టార్చర్ పెట్టినారో, నా మీద 18 కేసులు, 2 కొట్టేసి 16 రెడీగా ఉన్నాయి. ఇన్ని కేసులు పెట్టి మమ్మల్ని టార్చర్ పెట్టి మమ్మల్ని కొట్టి ఎన్నో ధర్నాలు చేసాం, ఎన్నో రాస్తారోకాలు చేసాం, ఎంతో కష్టపడ్డాం పార్టీ కోసం. ఈ 5 సంవత్సరాలు ఎప్పుడు కని విని ఎరగని ఈ ఫ్రాక్షనిజం చూసి మేము కూడా వెక్స్ అయిపోయినాం. ఒక మంచి పాలన, ఆనందమైన పాలన, ప్రజలు కూడా ఆనందంగా ఉండి కాన్ఫిడెంట్గా ఈరోజు కూడా చెప్తాడా. ఈ మొన్న ఎగ్జిట్ పోల్లో కూడా సగం మంది వచ్చి నిజం చెప్పలే. ఎందుకు? వీరో మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తే మమ్మల్ని చంపుతాడని. కాబట్టి ఆ భయం లేకుండా ఒక డెమోక్రటిక్ వేలో మంచి పాలన అందిస్తామని చెప్పి మీకు ఈరోజు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.